ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రాజ్ కావ్య ఇక బెడ్రూమ్లో డబ్బులన్నీ కూడా లెక్క పెడుతూ ఉంటారు. నెక్స్ట్ డే ఇక బ్యాంకులో వేయాలి ఈ డబ్బు అంతా అని చెప్పి ఇక లెక్క పెడుతూ కరెక్ట్గా ఉన్నాయని చెప్పి అనుకుంటూ ఉండగా దూరం నుంచి రాహుల్ అయితే వాళ్ళ డబ్బుని వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటల్ని విని వెంటనే రుద్రాణి దగ్గరికి వస్తాడు. మమ్మీ, ఈరోజు నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళ దగ్గర రాజ్ కావ్య దగ్గర చాలా క్యాష్ ఉంది, ఇంచుమించు 2 కోట్ల రూపాయలు ఉన్నాయి అని చెప్పి అనగానే ఇక వెంటనే రుద్రాని, ఏంట్రా నువ్వు మాట్లాడేది, 2 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర క్యాష్ ఉందా అనగానే, రామమ్మి కావాలంటే చూద్దు కానీ అని చెప్పి ఇక చూపించగానే ఇక వాళ్ళు డబ్బుని సూట్ కేసులో పెట్టడం చూస్తుంది రుద్రాని. ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఎంత డబ్బు ఇంటికెందుకు తెచ్చారు, వెళ్ళు ఏదో చేస్తున్నారా, కానీ ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. అదేదో మనం తెలుసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా ఇలా చెయ్యాలి. అప్పుడే వీళ్ళు ఏం చేస్తున్నారో కుటుంబం అంతా తెలుసుకుంటుంది అని చెప్పి వెంటనే రాహుల్, రేపు పొద్దున్నే రాజ్ కావ్య వాళ్ళు బ్యాంకుకి బయలుదేరేటప్పుడు నువ్వు కూడా వెళ్ళి ఆ డబ్బుని ఏదో రకంగా ఇక నువ్వు దొంగతనం చెయ్యాలి. వాళ్ళు ఆ డబ్బు ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారో కరెక్ట్గా అక్కడ వరకు వెళ్ళి అక్కడి నుంచి డబ్బు దొంగతనం చేసి ఇంటికి తీసుకురా అని చెప్పి అంటుంది రుద్రాణి. ఇక వెంటనే రాహుల్ అయితే, మమ్మీ, నేను ఇలాంటి విషయాల్లో చాలా షార్ప్గా ఉంటాను మమ్మీ, మంచి విషయాలు నాకు ఎక్కవు కానీ ఇలాంటి విషయాలు చిటికలో చేస్తాను అని చెప్పి ఇక వెంటనే ఆ డబ్బు కొట్టేయాలని రాహుల్ రుద్రాని ప్లాన్ చేస్తారు. ఇక రాత్రంతా కూడా రాజ్ కావ్య ఆలోచిస్తూ ఉంటారు. ఏమండి, ఈ డబ్బుని ఈ 2 కోట్ల రూపాయలని బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేస్తే ఇక మనం అమెరికాకు వెళ్ళి వచ్చిన తర్వాత మిగతా 18 కోట్ల రూపాయలు కూడా ట్రాన్స్ఫర్ పెట్టేస్తే ఇక ఈ నెల మనం హాయిగా ఉండొచ్చండి. ఇక మనకి కొంచెం మంచి రోజులు స్టార్ట్ అయినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక సూరజ్ కంపెనీ నుంచి కూడా మనకి ఆఫర్ రావటం ఇదంతా కూడా మన మంచిగా అనిపిస్తుందండి అని చెప్పి ఇక కావ్య అంటూ ఉంటుంది. ఇక వెంటనే రాజ్ అయితే, కానీ ఇంట్లో వాళ్ళందరూ మనల్ని అపార్థం చేసుకుంటున్నారు కదా, ఇంట్లో వాళ్ళందరికీ ఇక రుద్రాని ఏదో విధంగా పిన్ని మనసు మార్చేసి గొడవలు పెడుతున్నారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది కళావతి అని చెప్పి అనగానే, ఏమండి, ఇలాంటి విషయాలు మనం అన్నీ పట్టించుకుంటామా, మనం ఇంటి వాళ్ళ గురించే కదా ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయం తెలిసిన రోజు ఇంట్లో అందరూ బాధపడతారు. మనం ఎవరి కోసం చేశామో వాళ్ళకి తెలీదా, ఈ విషయాలన్నీ మీరు పక్కన పెట్టేసి ముందు భోజనం చెయ్యండి అని చెప్పి అన్నం తీసుకొని వచ్చి రాజ్కి పళ్ళెంలో ఇక కలిపి ముద్దలు పెడుతూ ఉంటుంది. కావ్య అలా ముద్దలు పెడుతూ ఉంటే రాజ్ తింటూ ఉంటాడు. కళ్ళ వెంట నుంచి రాజు ఒక్కసారిగా కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటాడు. అయ్యో ఏమైందండి, కారం ఎక్కువైందా అనగానే, లేదు కళావతి, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, ఇవి ఇక కారం నుండి వచ్చిన కన్నీళ్ళు కాదు, నిన్ను నేను చాలాసార్లు అపార్థం చేసుకున్నాను. ఇంట్లో నుంచి నిన్ను మీ ఇంటికి పంపించేశాను. ఈ ఇంటి గురించి నువ్వు ఎంతగానో తపన పడుతున్నావు, అలాగే ఇంట్లో నన్ను అందరికంటే ఎక్కువగా అర్థం చేసుకుంటున్నావు అని చెప్పి ఇక కావ్యని చాలా మెచ్చుకుంటూ ఇక కావ్యకి కూడా అన్నం పెడతాడు. ఏంటి, నేను భోజనం చేయలేదని మీకెలా తెలుసు అనగానే, నీ గురించి నాకు తెలీదా, ఖచ్చితంగా నేను భోజనం చేసిన రోజే నువ్వు కూడా భోజనం చేస్తావు, లేదంటే అలానే పడుకుంటావు అనగానే, అదేం కాదు, నేనంత నేటి మహిళని కాదులేండి అనగానే, నువ్వు ఏ రకంగా ఉన్నా నీ మనస్తత్వం నాకు అర్థమైంది. ఒకప్పుడు నీ గురించి నేను వేరేగా ఆలోచించాను, కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది, నువ్వు నా పక్కన ఉంటే నాకు అన్ని విషయాల్లోనూ హెల్ప్గా ఉంటావు, నా మనసు పూర్తిగా తెలుసుకున్న దానివి నువ్వు ఒక్కదానివే కళావతి అని చెప్పి ఇక అన్నం ముద్దలు కావ్యకి కూడా పెడతాడు. ఇద్దరు అలాగే భోజనం చేసేసి ఇక పడుకుంటారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రాహుల్ ఎప్పుడెప్పుడు రాజ్ కావ్య ఇద్దరు కూడా ఇక బయలుదేరుతారా డబ్బు పట్టుకొని ఆ డబ్బుని ఏదో రకంగా కొట్టేద్దామని ఇక చూస్తూ ఉంటాడు. ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇక పోలీసులు వాళ్ళు చాలా వరకు సీసీ కెమెరా మొత్తాలు ఇక రోడ్ల మీద ఎక్కడెక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఇక చెక్ చేయగా ఇక ఒక్కసారిగా విషయం బయటపడుతుంది. ఆ వ్యక్తి ఆచూకీ ఎంతో కొంత పోలీసుల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇక వెంటనే రాజ్ కావ్యకి ఈ విషయం చెప్పాలని పోలీసులు వాళ్ళు ఫోన్ చేస్తారు.
ఇక వెంటనే రాజ్ కావ్య చాలా సంతోషంగా ఇక అతన్ని ఆజుకి తెలిసిందా అని చెప్పి ఇద్దరు కూడా టెన్షన్గా సూట్ కేసులు తీసుకొని కళావతి మనం బ్యాంకుకు వెళ్ళి డబ్బు వేసేసి ఇక అట్నుంచటే ఇక ఆ దొంగ ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నాం కదా అక్కడికి వెళ్ళాలి అని చెప్పి అనగానే మరి అలాంటప్పుడు మీరు అటువైపు వెళ్తే నేను బ్యాంకుకి వెళ్ళి ఈ డబ్బుని బ్యాంకులో నేను మొత్తం డిపాజిట్ చేస్తాను, ఇద్దరం కలిసి ఇక వెళ్తే ఖచ్చితంగా టైం అయిపోతుంది కదండి అనగానే సరే కళావతి నువ్వు బ్యాంకుకి వెళ్ళు, నేను ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడు ఎక్కడున్నాడో తెలుసుకుంటాను అని చెప్పి రాజ్ కావ్య ఇద్దరు కూడా ఇక చెరుకు పని మీద విడివిడిగా బయలుదేరి వెళ్ళిపోతారు. ఇదంతా కూడా రాహుల్ అయితే ఇక డబ్బు ఎవరి దగ్గర ఉంటుందా అని చెప్పి చూస్తూ ఉంటే ఇక కావ్య అయితే కారులో ఇక వెళ్తుంది. కరెక్ట్గా ఇక రాహుల్ అయితే కావ్యని ఫాలో చేస్తాడు. కరెక్ట్గా బ్యాంక్ దగ్గరికి వెళ్తాడు. ఇక సూట్ కేసులో ఉన్న డబ్బుల్ని ఇక కావ్య వెళ్తూ ఉండగా ముసుగు వేసుకొని రాహుల్ అయితే డబ్బుని కొట్టేసి పారిపోతాడు. ఒక్కసారిగా హే హే అని చెప్పి వెనక పరిగెడుతూ ఉంటుంది కావ్య. ఇక వెంటనే రాహుల్ అక్కడి నుంచి తప్పించుకొని ఏదో రకంగా కావ్య కంట పడకుండా వెళ్ళిపోతాడు. కావ్య పరిగెత్తుకుంటూ ఆవేశపడుతూ కుప్పకు వెళ్ళిపోతుంది. ఇక వెంటనే ఇక చాలా బాధతో 2 కోట్ల రూపాయలు అసలు ఎవడు వీడు, అసలు ఎందుకు వచ్చి ఈ రకంగా చేశాడు, ఇందులో డబ్బు ఉందని వీడికెలా తెలిసింది అని చెప్పి బాధపడుతూ ఇక వెంటనే ఇక ఒక దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఇక రాజ్ వెంటనే ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక వ్యక్తి గురించి అడ్రస్ మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా తెలుసుకుంటాడు. రాజ్ ఇక ఈ వ్యక్తి ఖచ్చితంగా ఇదే అడ్రస్లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈరోజు వాడిని పట్టుకుంటే కనుక అసలు వాడు ఎందుకు చంపాడో ఏంటో అన్నది మొత్తం తెలిసిపోతుంది. అలాగే ఇక నందగోపాల్ హత్య వెనకాల ఎవరెవరు ఉన్నారో బయటపడుతుంది అని చెప్పి ఇక మొత్తానికైతే ఇక పోలీస్ స్టేషన్లో ఇక రాజ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు పోలీసులు. ఇక వెంటనే కావ్యకి ఈ విషయం చెప్పాలని రాజ్ ఫోన్ చేయగానే కావ్య బాధపడుతూ ఏమండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది కళావతి అనగానే ఇక నా చేతిలో ఉన్న డబ్బు మొత్తం పోయిందండి, 2 కోట్ల రూపాయలు దొంగతనంగా ఒక దొంగ వెధవ వచ్చి కొట్టేశాడు. వాడు ఎవరో కానీ మన దగ్గర డబ్బు ఉందని వాడికి ఎలా తెలిసిందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బ్యాంక్ దగ్గరే ఉన్నాను కానీ డబ్బులు మాత్రం లేవండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది కావ్య. ఇక రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. డబ్బు కొట్టేసి వెళ్ళిపోయాడా అని చెప్పి ఇక కళావతి ఏదైతేనే ఈరోజు ఆ దొంగ ఆజుకి తెలిసింది, వాడిని పట్టుకోవడానికి అడ్రస్ కూడా మనకి తెలిసింది, నేను అక్కడికి వెళ్తున్నాను అనగానే ఎక్కడండి అని చెప్పి కావ్య అంటుంది. ఇక వెంటనే అడ్రస్ నీకు షేర్ చేస్తాను, నేనైతే పోలీసుతో వెళ్తున్నాను అని చెప్పి రాజ్ అయితే ఇక ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ఇక రాజ్ పోలీసులు వెళ్తారు. ఇక ఇక్కడికి వచ్చేస్తే రాహుల్ ఆ డబ్బంతా కొట్టేసి ఇక వెంటనే రుద్రాని దగ్గరికి తీసుకొని వస్తాడు. మమ్మీ నువ్వు చెప్పినట్టుగా చేస్తాను అనగానే నిన్ను గుర్తుపట్టలేదు కదా అని చెప్పి అనగానే నన్నెవరు గుర్తుపడతారు మమ్మీ, ఎవరు గుర్తుపట్టలేదు, డబ్బు సేఫ్టీగానే ఉంది అనగానే ఒక్కసారి ఉండరా అని చెప్పి చుట్టూ మొత్తం చూస్తుంది. ఇక ఎవరు లేకపోయేసరికి వెంటనే ఆ డబ్బు మొత్తం కూడా లోపల పెట్టేసి అమ్మయ్య మనం ఇక హ్యాపీగా ఈ డబ్బుతో ఎంజాయ్ చేయొచ్చురా, ఆ కావ్య అమెరికా వెళ్ళిపోయి ఇక మనల్ని ఏ రకంగా బాధ పెడుతుందా అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు ఆ 2 కోట్ల రూపాయలు మనం చాలా రోజులు ఒకరి దగ్గర చేయి చాచకుండా హ్యాపీగా బ్రతికేయచ్చు అని చెప్పి సంతోషపడిపోతూ ఉంటుంది ఇక రుద్రాని. మమ్మీ ఇప్పుడు గనక ఒకవేళ పోలీస్ కంప్లైంట్ కావ్య వాళ్ళు ఇస్తే ఖచ్చితంగా నేను దొరికిపోతాను కదా అని చెప్పాను. కానీ అదేమి కాదు, నువ్వు మాస్క్ వేసుకున్నావు కదా అని చెప్పి ఇక నేను ఉన్నాను కదరా, నువ్వెందుకు టెన్షన్ పడతావు అని చెప్పి ఇక వెంటనే రుద్రాని అయితే హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోతుంది. ఇక మొత్తానికైతే ఆ దొంగ ఆజోకి తెలుసుకొని పోలీసులు రాజ్ వెళ్ళి ఆ వ్యక్తిని పట్టుకుంటారు. వాడు అక్కడి నుంచి పరారైపోతూ ఉంటాడు. ఇక పోలీసులు వచ్చారని సంగతి తెలుసుకొని అక్కడి నుంచి తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కావ్య ఇక ఆ లొకేషన్ దగ్గరికి కావ్య కూడా వెళ్తుంది. ఇక వెళ్తూ ఒక రాయి పెట్టి ఇస్త్రీ కొడుతుంది. దెబ్బకి ఇక కాలుకు తగిలి కింద పడిపోతాడు. పోలీసులు వచ్చి పట్టుకుంటారు. ఇక వెంటనే రాజు అయితే
రేయ్ ఎక్కడికి వెళ్తున్నావురా అని చెప్పి గట్టిగా పట్టుకోగానే ఇక వెంటనే నాకేమీ తెలీదు నన్ను వదిలిపెట్టండి అనగానే ఇక వెంటనే పోలీసులు అయితే ఏంట్రా నీకు తెలియంది నువ్వు ఒక వ్యక్తిని హత్య చేసావు మర్యాదగా చెప్పు నువ్వు ఆ హత్య ఎందుకు చేశావు అని చెప్పి ఇక లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తారు పోలీసులు. నేనేంటి సార్ నేనేం హత్య చేయలేదు అనగానే నువ్వు హత్య చేయడం మా కళ్ళారా మేము చూసాం. నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నేను నీ నెంబర్ ప్లేట్ కూడా చూశాను. నువ్వే హత్య చేసావు మర్యాదగా చెప్పరా అని చెప్పి ఇక గట్టిగా పట్టుకోగానే ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు నేను హత్య చేయలేదు ఏం చేయలేదు నేనేదో చిన్న డ్రామా చేశాను అంతే దానికి మీరు నన్ను ఇలా అరెస్ట్ చేస్తారా అని చెప్పి ఇక విషయం చెప్తాడు. ఇక కావ్య అయితే ఏంటి డ్రామా ఆడావా ఒక మనిషి ప్రాణాలని తీసేసింది కాక డ్రామా అంటావేంట్రా అని చెప్పి రాజ్ కూడా గట్టిగా నిలదీస్తాడు. లేదు సార్ నన్ను నమ్మండి నేను అబద్ధం చెప్పట్లేదు నాకు ఏమీ తెలీదు కానీ ఒక విషయంలో మాత్రం నేను తప్పు చేశాను. మీరు ఆ రోజు నందగోపాల్ అనే వ్యక్తిని తీసుకొని పోలీసులు తీసుకొని వస్తూ ఉండగా నేను దూరం నుంచి కాల్చాను కదా కానీ అదంతా ఉట్టి ఫేక్ అండి. నన్ను అరెస్ట్ చేసి నన్ను ఉరిశిక్ష వేయాలనుకుంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. ఆ మనిషి బ్రతికే ఉన్నాడు చనిపోలేదు అని చెప్పి షాక్ ఇస్తాడు. ఒక్కసారిగా రాజ్ కావ్య ఇద్దరు ఆశ్చర్యపోతారు. పోలీసులైతే ఏంట్రా నందగోపాల్ అనే వ్యక్తిని నువ్వు కాల్చావని రాజ్ సార్ చెప్పారు నువ్వెలా అంటావు అనగానే నా కళ్ళారా చూశాను వీడు తుపాకీ పెట్టి గుండెల్లో సూటిగా ఇక కాల్చాడు అని చెప్పనగానే అదేంటి సార్ మరి ఈ వ్యక్తి చంపలేదంటున్నాడు మరి ఆ శవం ఎక్కడుంది అని చెప్పనగానే అది పోలీస్ స్టేషన్లోనే ఉంది కదా పోలీసులు వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారు కదా అనగానే ఏంటి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు నిజానికి మీరు ఇప్పుడే వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఒక వ్యక్తి ఇక కావాలని చెప్పి మీరు ఇన్ఫర్మేషన్ చెప్పగానే ఆ వ్యక్తి ఏ దొంగతనం చేశాడా అని చెప్పి మేము సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా చెక్ చేశాము. ఈ వ్యక్తి అనుమానంగా కనబడ్డాడని మీకు అప్పచెప్పాము. కానీ నిజానికి నందగోపాల్ అనే వ్యక్తి చనిపోయినట్టు మా ఎఫ్ఐఆర్లో లేదండి అని చెప్పి పోలీసులు రాజ్ కావ్యకి ఊహించని షాక్ ఇస్తారు. ఏంటి నందగోపాల్ అనే వ్యక్తి చనిపోలేదా మరి ఆ రోజు అని చెప్పనగానే ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు ఎప్పుడూ వచ్చే ఎస్ఐ గారి గురించేనా ఆయన ఎప్పుడో ఇక డ్యూటీ అయితే మానేశాడు అతను ఈ డ్యూటీలో పోలీస్ ఆఫీసర్గా తనకి కమిషనర్ గారు వెంటనే అతన్ని డిపార్ట్మెంట్లో నుంచి ఎప్పుడో తీసేశారు అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది కావ్య. ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే అతను చాలా వరకు అవినీతిగా ఉంటున్నాడు పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటున్నాడు అందుకే వాడిని ఎప్పుడో డిస్మిస్ చేసేశారు కదా ఆ వ్యక్తి మీకు పోలీస్ జీప్ తీసుకొని ఇక రావటం మీరు అతనితో అప్రోచ్ అవటం ఇదంతా ఎప్పుడు జరిగింది అని చెప్పి పోలీసులు రాజ్ కావ్యకి ఇక నిలదీస్తారు. ఇక రాజ్ వెంటనే ఏంటి కళావతి ఇదంతా కూడా నాకు ఏం అర్థం కావట్లేదు అనగానే నాకు అర్థమైందండి వాడు మనల్ని మోసం చేశాడని నందగోపాల్ అనే వ్యక్తితో వాడు చేయి కలిపాడని ఇప్పుడు అర్థమవుతుంది. అంటే జరిగిన విషయంలో వీడు చెప్పినట్టుగా వీడిని యాక్టింగ్ చేయమన్నారు అదే కదా అనగానే అవును మేడం మీరు నన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. ఆ నందగోపాల్ అనే వ్యక్తి ఆ పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కూడా నన్ను కలిశారు. నువ్వు డబ్బు తీసుకొని ఈ చిన్న విషయం చెయ్యి నీకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం పెద్దదవదని చెప్పారు. హెల్మెట్ పెట్టుకొని ఇక నందగోపాల్ని నేను కాల్చినట్టుగా డ్రామా చేస్తాను నిజానికి ఆ వ్యక్తి చనిపోలేదు మేడం అనగానే వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా అనగానే అది అది అని చెప్పి నసుగుతూ ఉంటాడు. ఇక వెంటనే కావ్య చూడు నువ్వు చిన్న విషయమనే అనుకుంటున్నావు కానీ నువ్వు ఆ వ్యక్తిని చంపినట్టుగా నా దగ్గర సాక్ష్యం ఉంది. ఆ వ్యక్తి కింద పడిపోయినాక నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు నా దగ్గర ఉంది. ఇదే విషయం నేను కోర్టులోకి తీసుకుని వెళ్తే నీకు ఉరిశిక్ష వేస్తారు. మర్యాదగా చెప్పు వాళ్ళ గురించి నీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మొత్తం చెప్పు లేదంటే వాళ్ళ బదులు నువ్వు వెళ్తావు అని చెప్పి కావ్య చాలా క్లియర్గా ఇక ఏం జరగబోతుందో వాడి కంటికి కట్టినట్టుగా చెప్తుంది. దెబ్బకి భయపడిపోతూ మేడం నాకు ఏ విషయాలు తెలియవు కానీ వాళ్ళు మాత్రం నాకు అకౌంట్కి డబ్బు అయితే వేశారు. ఆ అకౌంట్ ప్రకారం వాళ్ళు ఎక్కడుంటారో అసలు ఏమేమి డీటెయిల్స్ అన్నీ మీరు పెద్దవాళ్ళు కాబట్టి తెలుసుకోండి నన్ను వదిలేసేయండి అని చెప్పి అకౌంట్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇస్తారు. ఏ బ్రాంచ్ నుంచి డబ్బు పడ్డా ఏ వ్యక్తి వేశాడో అన్నది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక కావ్య వాళ్ళకి తెలిసిపోతుంది. ఇక పోలీసులు వాళ్ళకి రాజ్ ఒకే ఒక్క మాట చెప్తాడు
మీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి ఈ రకంగా నన్ను నా కుటుంబాన్ని మోసం చేస్తున్నాడు, వాడి మీద యాక్షన్ తీసుకోవాలి అనగానే, సార్ ఈ విషయం చిన్న విషయం ఏమీ కాదు, వీళ్ళు చాలా పెద్ద గూడుపుటాన్ని నడిపిస్తున్నారని అర్థమైంది. ఆ వ్యక్తి కూడా అంతకుముందు చాలా అవినీతిగా 2-3 బ్రాంచ్ ఆఫీసుల్లో డబ్బు కోసం వాళ్ళతో చేయి కలిపాడని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. వాడు ఎక్కడుంటున్నాడో మాకు తెలియట్లేదు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ మీద ఇక ఆ పోలీసులైతే విషయం మొత్తం బయట పెడతారు. అంటే ఇది చాలా పెద్ద స్కామ్లా ఉంది. ఇందులో ఇక ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవాలంటే ఈ అకౌంట్ నెంబర్ ఎవరిదో తెలుసుకోవాలి అని చెప్పి ఇక మొత్తానికైతే పోలీసులు మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేస్తారు. అప్పుడు విషయం బయటపడుతుంది. ఇక వెంటనే ఆ అడ్రస్ తెలుసుకోవడానికి ఒక దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే ఇక అపార్ట్మెంట్లో ఒక రూమ్లో పోలీసు అలాగే ఇక నందగోపాల్ ఇద్దరు కూడా హ్యాపీగా డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇక ఇద్దరు హాయిఫై ఇచ్చుకుంటూ మనిద్దరం చేసిన దానికి రాజ్ కావ్య ఇద్దరు నమ్మేశారు. వాళ్ళిద్దరూ కూడా ఇక నువ్వు చనిపోయావని ఈ అప్పు చచ్చినట్టు వాళ్ళే కట్టాలని ఇక వాళ్ళు కట్టుకుంటారు. మనకి కోట్ల డబ్బులు మిగిలిపోతున్నాయి అనగానే మన డబ్బు అంతా ఇక ఆవిడ గారి దగ్గరే ఉంది కదా, ఆవిడ గారు మనకి ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు నందగోపాల్. ఏంటి ఆవిడ గారు ఇచ్చేది? ఆ అనామిక ఇదంతా ప్లాన్ గీసింది ఓకే, కానీ ఈ ప్లాన్ని కరెక్ట్గా తప్పుదోవ పట్టించి రాజుని చాలాసార్లు నిన్ను తప్పించాను. అలాగే ఇప్పుడు కూడా ఇంత పెద్ద విషయాన్ని నేనే కదా ఈ రకంగా ఐడియా చేసింది. అలాంటప్పుడు ఆవిడగారు మనకిచ్చేదేంటి? ఈరోజు డబ్బు అందరికీ పంచి పెడతానంది. ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చిందా సరాసరి, లేదంటేనా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలోనే డోర్ కొడుతూ ఉంటారు పోలీసులు. ఏంటి ఈ డోర్, మనిద్దరం లోపలే ఉన్నాం, ఎవరు మన డోరు ఎవరు కొడుతున్నారు అని చెప్పి ఇక పోలీస్ అయితే కంగారు పడుతూ ఉంటే నందగోపాల్, అస్సలు నువ్వు రిలాక్స్ అవ్వు, ఈ ఏరియాలో ఎవరికి తెలియదు నువ్వు పోలీసు అని, నేను వ్యాపారవేత్తనని, నేనే ఇందాకే ఆర్డర్ పెట్టాను స్విగ్గీ నుంచి, ఇక మన కోసం ఇక చికెన్ బిర్యానీ వచ్చింది అని చెప్పి డోర్ తెరవగానే ఒకే ఒక్క తన్ను తంతాడు రాజు. అయితే దెబ్బకి మూల పడతాడు నందగోపాల్. ఇద్దరిని పట్టుకుంటారు పోలీసులు. రేయ్ ఏంట్రా ఏమనుకుంటున్నారు? నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి నమ్మక ద్రోహి, నేను మాటలు నమ్మి ఈ నందగోపాల్ చచ్చిపోయాడని అనుకున్నాను. నీకు డబ్బు కావాలంటే ఇంత ఘోరంగా దిగజారిపోతావా అని చెప్పి పోలీసుల ముందే ఇక ఆ పోలీసుని పట్టుకుంటాడు. ఇక వెంటనే రేయ్ వదులు అని చెప్పి తప్పించుకోపోతుంటే కావ్యరాజ్ ఇద్దరు కూడా పోలీసులతో చుట్టుముట్టి ఇక నందగోపాల్ని, రేయ్ నువ్వు ఫారెన్ వెళ్ళాలతావో ఇక నువ్వు ఎలా వెళ్తావో నువ్వేమో చూస్తాం, మర్యాదగా జీపెక్కండి, మర్యాదగా డబ్బు మొత్తం బ్యాంకు కట్టు, లేదంటే ఇక్కడికిక్కడే చంపడేస్తాను అని చెప్పి ఇక రాజ్ అనగానే ఇక వెంటనే నా దగ్గర లేదు రాజ్, డబ్బు మొత్తం కూడా ఇక అనామిక దగ్గర ఉంది అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు రాజ్. ఏంటి అనామిక దగ్గర డబ్బు ఉండడం ఏంట్రా అనగానే, మీకు తెలియదు కదా, నిజానికి మీ తాతయ్య గారి దగ్గర నుంచి మా తాతయ్య అమౌంట్ తీసుకున్నారు, ఇక షూరిటీ సంతకం పెట్టించుకున్నారు. ఆ విషయాలన్నీ కూడా అనామిక సేకరించి నా దగ్గరకు వచ్చి ఇక సంతకం పెట్టినందుకు మీరు డబ్బు కడతారని, ఆ డబ్బుతో నాకు ఫారెన్ పంపిస్తానని ఇక నన్ను ఈ రకంగా వాడుకుంది. అసలుగా నిజంగా ఇదంతా నడిపింది అనామికని. ఈ డబ్బు కూడా నా దగ్గర లేదు, నన్ను ఇక జైలుకి పంపించద్దు ప్లీజ్ రాజ్ ప్లీజ్ అనగానే, నిన్ను పంపించకపోతే ఎలా కుదురుతుంది? నువ్వు ఈ రకంగా ఇక్కడ ఉంటూ ఇంత నాటకం ఆడుతూ డబ్బుని మా ఆఫీస్ మీద వదిలేసి మీరు ఎంజాయ్ చేస్తారా? ఒక పోలీసు వృత్తిలో ఉంటూ ఇంత చండాలంగా అవినీతిగా నువ్వెలా ఉన్నావు అని చెప్పి ఇద్దరిని కూడా ఇక క్షమించనని చెప్పి ఇక ఇద్దరిని పోలీస్ జీప్ ఎక్కిస్తారు పోలీసులు. ఇక వెంటనే రాజ్ కావ్య ఇద్దరు కూడా, అమ్మయ్య కళావతి, ఈరోజు నాకు చాలా రిలాక్స్గా ఉంది, ఈ నందగోపాల్ గడు బ్రతికే ఉన్నాడు, వీడిని తీసుకెళ్ళి బ్యాంకుకి అప్పచెప్తే బ్యాంకు వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి ఇక రిలాక్స్ అయిపోతూ ఉంటాడు రాజ్. అయితే ఏమండి మీరు ఏ రకంగా రిలాక్స్ అవుతున్నారు? అనామిక ఎంత ఘోరంగా మనల్ని ఎదురు దెబ్బ కొట్టిందో చూస్తున్నారు కదా, డబ్బు మొత్తం అది తీసుకొని వీళ్ళని ముందు పెట్టి డ్రామా ఆడించింది. ఇవి కోర్టులో తేలేసరికి చాలా రోజులు పట్టేస్తుంది. మన డబ్బు మనకి రావాలి, ప్రజల డబ్బు ప్రజలకు వెళ్ళాలి, అలాగే ఆ అనామికకి ఎదురు లేని దెబ్బ కొట్టాలి అని చెప్పి కావ్య అంటుంది. అవును కళావతి, నువ్వు చెప్పింది కరెక్టే,
ఈ అనామిక దగ్గర నుంచి మనం డబ్బుని ఏదో రకంగా ముందే మన అకౌంట్లోకి వచ్చేలా చేయాలి. అలాగే ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ మొత్తం సంబంధించినవన్నీ కూడా దివాలా తీసి బ్యాంకు వాళ్ళు జప్తు చేసుకునేలాగా నేను చేస్తానండి అని చెప్పి కావ్య అంటుంది. ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేసి లోపల వేసిన తర్వాత అనామికకి ఇలాంటి విషయాలు ఇన్ఫర్మేషన్ ఏమీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడాలి అని చెప్పి పోలీసులకి ఇక రిక్వెస్ట్ చేసి అనామిక దగ్గరికి అప్పుడే వెళ్ళకూడదని, నిజానికి అనామిక నందగోపాల్తో డీలింగ్స్ అయ్యే విషయాల్లో ఎక్కడ ఏ ప్రూఫ్లు లేవు కాబట్టి అనామిక తప్పించుకోవచ్చని ఇక ముందే తెలుసుకుంటారు పోలీసులైతే. ఇక వెంటనే అనామికకి స్పెషల్గా ఇక ట్రీట్మెంట్ చేయడానికి కావ్య అయితే బ్రహ్మాండమైన ప్లాన్ వేస్తుంది. ఏమండి, మనం ఎలాగో సూరజ్ కంపెనీతో ఇక మనం ఒక 2 నెలల్లో అమెరికా వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా ఆ అనామిక మనం ఏది చేస్తే అది చేస్తుంది కాబట్టి ఇక అనామిక అకౌంట్లో నుంచి డబ్బు మొత్తం మన అకౌంట్లోకి వచ్చేలాగా నేను ప్లాన్ చేస్తాను అని చెప్పి ఇక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తుంది అనామికకి. అనామిక వెంటనే సామంత్తో కలిసి, ఏ సామంత్, వాళ్ళు అమెరికా వెళ్ళబోతున్నారంట. వాళ్ళు పెద్ద కంపెనీలో డీల్ కుదుర్చుకొని 40 కోట్ల రూపాయలు వాళ్ళు ఇక ప్రాజెక్ట్ వరకు తీసుకుందామని చూస్తున్నారు. మనకి ఆ డబ్బు మొత్తం మనకే రావాలి, దానికంటే 10 రెట్లు మనం ముందుగానే వెళ్ళాలి అని చెప్పి ఇక వెంటనే అమెరికాకి ప్రయాణం చేస్తారు. ఇక వెంటనే అమెరికా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఇక అనామిక వల్ల డబ్బు ఎక్కడ దాచిపెట్టారో మొత్తం కూడా ఇక కావ్యరాజ్ అయితే ఇక ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కలిసి నమ్మేశారనమాట మన ప్లాను. సూరజ్కి మనం ఏమేం చెప్పామో అది మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి అనగానే సూరజ్ అయితే అనామిక అలాగే ఇక సామంత్ని ఇద్దరిని అమెరికాలో కలిసి ఇక విషయాన్ని క్లియర్ అండ్ కట్గా చెప్తాడు. 40 కోట్ల రూపాయలు ఏంటి, 100 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ వర్క్ అది గనక వాళ్ళు గనక ఫినిష్ చేస్తే వాళ్ళకి చాలా డబ్బు వస్తుంది. అలాగే అమెరికాలో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇండస్ట్రీ కూడా స్టార్ట్ చేస్తారు అని చెప్పి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని తప్పుదోవ పట్టిస్తాడు సూరజ్. ఇక వెంటనే ఆలోచించకుండా ఇక కావ్య వాళ్ళు ఏది చేస్తే అది చేస్తానన్నట్టుగా అనామిక 100 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వేస్తుంది. మేము కూడా ఈ ప్రాజెక్ట్లోకి కలవాలనుకుంటున్నాం, మాకు కూడా ఇక ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళకంటే చాలా బాగా డిజైన్స్ గీస్తామని చెప్పి ఇక మొత్తానికైతే మోసపోయి అనామిక డబ్బుని ఇక వాళ్ళ అకౌంట్లోకి వేసి ఇక ఇండియాకి వస్తారు అనామిక సామంత్. ఇక మొత్తానికైతే ఇక డబ్బు అయితే రాజ్ అకౌంట్లోకి వచ్చేస్తుంది. రాజ్ కావ్య ఇద్దరు కూడా ఎప్పుడూ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఈరోజు ఈ డబ్బు ఇక ఈ 100 కోట్ల రూపాయలు మనకి ఇచ్చేసింది కాబట్టి ఇక మొత్తానికి ఇక ఆల్రెడీ వాళ్ళ ఆఫీస్లో ఉన్న డబ్బును కూడా తీసుకొని పేద ప్రజలకి ఇచ్చేయాలి అని చెప్పి అంటుంది. అదేంటి కళావతి, 100 కోట్ల రూపాయలు బ్యాంకుకి కట్టేస్తే అయిపోతుంది కదా అనగానే, లేదండి, ఇలాంటి దాన్ని ఖచ్చితంగా మోసం చేయాలి, ఎందుకంటే వీలాంటి వాళ్ళు చీడ పురుగులతో సమానం, వీళ్ళని జీవితాంతం కటకటాలు పాల చేయాలి అనగానే ఇక వెంటనే రాజ్, అలాంటి వాళ్ళని ఆ దేవుడే గట్టిగా శిక్షిస్తాడు కళావతి అని చెప్పి ఇక రాజ్ అంటాడు. మొత్తానికైతే ఇక డబ్బును తీసుకొని రాజ్ కావ్య ఇంటికి వచ్చేస్తారు. ఈ లోపల అనామిక వాళ్ళు ఇక మోసపోయినట్టుగా విషయం తెలుసుకుంటారు. ఇండియా రాగానే సూరజ్ కంపెనీకి సంబంధించినవన్నీ కూడా ఫేక్ అని చెప్పి తెలిసిపోతుంది. ఇక ఏం తెలియక సామంత్ అయితే, ఛీ, అసలు నీ మాట నమ్మి నిన్ను పక్కన పెట్టుకొని 100 కోట్లు మోసపోయాను, ఇప్పుడు ఈ 100 కోట్ల రూపాయలు ఇక నాకు జీవితంలో నేను ఎంత కష్టపడితే వస్తాయో అర్థం చేసుకో అని చెప్పి చాలా గట్టిగా అంటుంటే వెంటనే, ఏంటి సామంత్, ఏదో నేను ఒక్కదాన్నే నిన్ను కావాలని తీసుకెళ్ళినట్టుగా చేస్తావేంటి, ఇదే విషయం ఒకవేళ నిజంగా అది ప్రాజెక్టు నిజంగా సక్సెస్ అయితే ఈ మాట అనేవాడివా, అయినా ఎందుకు బాధపడుతున్నావు, మన దగ్గర 100 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఉన్నాయి కదా, మనకి ఆ నందగోపాల్ గాడు మనకి డబ్బు మన దగ్గరే దాచాం కదా, ఆ డబ్బు ఉంది కాబట్టి మనం సేఫే అని చెప్పి అనగానే ఇక వెంటనే నందగోపాల్కి సంబంధించిన పోలీసులు ఇక అనామిక వాళ్ళ కంపెనీకి అయితే వస్తారు. వెంటనే అనామిక, పోలీసులు వస్తున్నారేంటి అని చెప్పి జాగ్రత్త పడిపోతూ ఉంటే పోలీసులు నందగోపాల్ వచ్చి ఇక అనామిక, నువ్వు లొంగిపో, మొత్తం విషయం అంతా చెప్పేశాను, 100 కోట్ల రూపాయలు నీ దగ్గరే ఉన్నాయని చెప్పాను, అది పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయి, లేదంటే
పచ్చడి పచ్చడి చేస్తారు అని చెప్పి నందగోపాల్ అంటాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు, నీకు నాకు సంబంధం ఏంటి అని చెప్పి దబాయిస్తూ ఉంటుంది. ఇక వెంటనే నువ్వు ఏదో ఒక రోజు ఇలా ప్లేట్ ఫిరాయించేస్తావని ఆ పోలీస్ ఆఫీసర్ నీతో మాట్లాడుతున్న ప్రతి మాట రికార్డ్ చేసి పెట్టాడు. అది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసాం. మేము ఆల్రెడీ దొరికిపోయాం. నువ్వు ఒక్కదానివే సేఫ్ అని చెప్పి ఈ డబ్బుని తీసుకొచ్చి ఇమ్మంటుంటే ఇంకాస్త బెట్టు చేస్తున్నావు. నన్ను కూడా పోలీస్ జీప్ ఎక్కిస్తారు, జాగ్రత్త అని చెప్పనగానే, అయినా నీకు అడగడం ఏంటి, ఇదిగోండి ఈ కంపెనీ ఈ ఆఫీస్లోనే కింద గ్రౌండ్స్లో డబ్బు మొత్తం దాచిపెట్టి ఉంది అని చెప్పి ఇక నందగోపాల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఆ డబ్బు మొత్తం కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఇక రాజ్, కావ్య ఇద్దరు కూడా ఇక నడుచుకుంటూ కంపెనీ దగ్గరికి వస్తారు. ఆల్రెడీ పోలీసులు ఇక అనామికని, సామంత్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి అంటుంది. ఇక కావ్య అయితే ఒక్కసారి ఇక అనామికకి ఏమీ అర్థం కాదు, చూస్తూ ఉంటుంది. ఏంటి, నువ్వు ఏదో ఒక రోజు ఈ పరిస్థితి వస్తుందని నువ్వు ఊహించలేదు కదూ. ఖచ్చితంగా వేరే వాళ్ళ చెడును కోరుకునే ఆడదానికి ఇలాగే జరుగుతుంది. డబ్బు నీ అకౌంట్లో నుంచి ఇక సూరజ్ కంపెనీకి వెళ్ళిపోయిందేమో అని చెప్పి ఫీల్ అవుతున్నావు కదా. అకౌంటు మారిపోయింది అనామిక, నీ డబ్బు మొత్తం మా దగ్గరే ఉంది అని చెప్పి అంటుంది కావ్య. ఒక్కసారిగా కావ్య, నువ్వు నన్ను మోసం చేస్తే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా అనగానే, ఏం చేస్తావు ఊరుకోపోతే చెప్పు, జైల్లో చెప్పుకూడు తినడానికి రెడీగా ఉండు అని చెప్పి ఇక అప్పు ఎంటర్ అవుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అక్క, దీని సంగతి నాకు వదిలే, ఇలాంటి దాన్ని నువ్వు అనవసరంగా మాట్లాడి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇలాంటి వాళ్ళని చిత్త కొట్టి సెల్లో పెడితే తప్ప మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అని చెప్పి అనగానే, ఏంటప్పు ఈరోజే డ్యూటీ ఎక్కావా అనగానే, అవును, సరాసరి పోలీస్ స్టేషన్కి వచ్చాను. ఇన్ఫర్మేషన్ అంతా నాకు పోలీస్ స్టేషన్లోనే విషయం తెలిసింది. ఈ అనామికకి అరెస్ట్ వారెంట్ నాకే ఇచ్చారు, అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఇక అనామికకి సంఖ్యలు వేస్తుంది అప్పు. అయితే ఇక సామంత్ అయితే ఇక వెంటనే ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటారు లాయర్కి బెయిల్ కోసం. ఎక్కడికి వెళ్తావు సామంత్, ఈ విషయంలో నీది కూడా బాగా ఉంది. అనామికకి నువ్వు పక్కనే ఉండి ప్రతి దాంట్లోనూ హెల్ప్ చేస్తూ ఇలాంటి ఆడవాళ్ళని ప్రోత్సహిస్తూ ఎదుటి వాళ్ళ కంపెనీల్ని దిగజార్చాలని చూసే నీలాంటి వాడికి కూడా అరెస్ట్ వారంటే వచ్చింది అని చెప్పి ఇద్దరికి సంఖ్యలు వేస్తుంది అప్పు. ఇక ఏమీ చేయలేక, లాయర్ గారు మాకు బెయిల్ కావాలి, ఇమీడియట్గా బెయిల్ కావాలి అని చెప్పి ఇక మోసం జరిగింది అని చెప్పి పిచ్చివాళ్ళగా అరుస్తూ ఉంటాడు. ఇంతలోనే ఇక కావ్య, అప్పుడే ఏమైపోయింది, లాయర్ గారు కాదు కదా, ఇక మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఎవరి కంపెనీలను అయితే మూత పడేసేలా చేసి ఎవరి ఆస్తినైతే పూర్తిగా ఇక బ్యాంకు వాళ్ళు జప్తు చేయాలని మీరు అనుకున్నారో అదే ఆస్తి, మీ ఆస్తులు మొత్తం జప్తు చేసే రోజు వచ్చింది. 100 కోట్ల రూపాయలు ఆల్రెడీ బ్యాంకుకి కట్టేశాం. మరొక 100 కోట్ల రూపాయలు మీరు వేరే దగ్గర టెండర్ పెట్టారు కదా వైజాగ్లో, ఆ 100 కోట్ల రూపాయలు కూడా పేదవాళ్ళకి కట్టేశాం. ఇక మీ పని గోవిందా గోవిందా అని చెప్పి అంటుంది కావ్య. ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది. సామంత్ వెంటనే, ఇదిగో కావ్య, నేను మంచివాణ్ణి కాదు, నా డబ్బుని మర్యాదగా అనగానే పోలీసులు వచ్చి చంప చెళ్ళు అనిపిస్తారు. ఏంట్రా నీ డబ్బు అంటున్నావు, ఇక్కడ నందగోపాల్ అనే వ్యక్తి దగ్గర 100 కోట్ల రూపాయలు తీసుకొని ఇక్కడ బ్యాంకులో జప్తు చేసాం, జమ చేసాం. నువ్వు ఎక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చి బిజినెస్ చేస్తున్నావో అన్ని విషయాలు తెలుసుకున్నాం. ఆల్రెడీ వైజాగ్లో కూడా ఇక ఈ నందగోపాల్ అనే వ్యక్తి అక్కడ టోకరా తిప్పేస్తే అక్కడ కూడా డబ్బుని మీరు హ్యాపీగా మీ అకౌంట్లో వేసుకున్నారు. అందుకే నాగ్గా కావ్య మ్యామ్ ముందే ఆలోచించి మీ దగ్గర నుంచి డబ్బు రాపెట్టింది అని చెప్పి ఇక పోలీసులు అయితే ఇన్ఫర్మేషన్ చెప్తారు. సామంత్ అలాగే అనామిక ఇద్దరు కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో నడుచుకుంటూ సెల్కి ఇక చేతులకి సంఖ్యలతో వెళ్తూ ఉంటే ఇక ఇంకా ఆలస్యం దేనికి, ఈ కంపెనీ ఇక మొత్తం ప్రాపర్టీ అన్నీ కూడా బ్యాంకు వాళ్ళు జప్తు చేసుకోవాలి. ఇంకా వీళ్ళు 50 కోట్ల రూపాయలు అప్పున్నారు అని చెప్పి కావ్య అనడంతో ఇక సామంత్ కంపెనీ వేలం పాటకితే సిద్ధమైపోతుంది. ఇక అనామిక లోపల పగతో ప్రతీకారంతో ఏమీ చేయలేక ఇక దిక్కుతోచని పరిస్థితుల్లో అప్పు చేత సంఖ్యలు వేయించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది. ఇక మొత్తానికైతే ఈ ఇంట్లో అందరూ కూడా కావ్యరాజ్ చేసిన పనికి
ఇక తెలుసుకొని చాలా తప్పు చేశామే అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇక 2 కోట్ల రూపాయలు కొట్టేసి ఇక రాహుల్ అయితే హ్యాపీగా మంచం మీద పడుకొని ఇక చూస్తూ ఉంటాడు. కావ్య, ఇక రాహుల్, రాజ్ అందరూ కూడా ఇక 2 కోట్ల రూపాయలు కొట్టేసిన దొంగ గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలండి అని చెప్పి అంటూ ఉంటే ఇక కావ్యని పిలుస్తుంది స్వప్న. మీరు ఏ కంప్లైంట్ ఇవ్వద్దక్క, నిజానికి ఆ డబ్బు ఇంట్లోనే ఉంది. ఈ ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు. మా అత్త నా మొగుడు ఇద్దరు కలిసి నీ దగ్గర డబ్బు కొట్టేశారు. ఈ విషయం తెలుసుకొని నేను వాళ్ళ దగ్గర డబ్బు కొట్టేశాను. ఇదిగోండి మీ డబ్బు అని చెప్పి ఇక రాజ్ కావ్యకి డబ్బు అప్పచెప్తుంది. ఇక రుద్రాణి దగ్గరికి వచ్చి, ఇదిగో అత్త, నువ్వు ఈ పాటికి సెల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ ఉండాలి. నీ కొడుకు నీ పక్కనే తెల్ల బట్టలు వేసుకొని ఎప్పుడెప్పుడు చిప్పలో అన్నం తిందామా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉండాలి. మీ ఇద్దరిని నేను కాపాడాను అని చెప్పి అనగానే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే, మీరు డబ్బు కొట్టుకొచ్చిన రోజే మీ పని అందరి ముందు పెడదాం అనుకున్నాను. కానీ నాకు నెలలు నిండుతున్నాయి. నీ కొడుకు అనేవాడు నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి కాబట్టి వాడిని అందరి ముందు బయట పెడితే వాడిని గెంటి పడేస్తారని ఈ విషయం దాచిపెట్టాను. ఈ విషయంలో మీరు ఇంకేమన్నా ఎక్కువ మాట్లాడితే ఇప్పటికిప్పుడే ఇద్దరిని తీసుకెళ్ళి అందరి ముందు మీ బండారం బయట పెడతాను అని చెప్పి స్వప్న చెప్తుంది. దెబ్బకి నోరు మూసుకొని ఇక అనామిక వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఇటు చూస్తే ఇక రాజ్ వాళ్ళు అనుకోకుండా కోట్లు సంపాదిస్తున్నారు. ఈ టైంలో దీని మాటకి నేను ఒప్పుకోకపోతే నన్ను నిజంగా అందరి ముందు సెల్లో పెట్టించిద్దని దెబ్బకు నోరు మూసుకుంటుంది ఇక రుద్రాణి. రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.